మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46, 47 వచనాలు మనము చదువుకున్నాం. 46వ వచనం నుంచి దాదాపుగా 55వ వచనం వరకు దీన్ని ఏమంటారు అంటే మరియా స్తుతి గీతము అంటారు. మరియా స్తుతి గీతము అంటారు. మరియా దేవుణ్ణి స్తుతిస్తూ పాడినటువంటి పాట అని మనము చెప్పవచ్చు. ఈ వాక్య భాగములో నుండి నేను జ్ఞాపకం చేసే విషయం ఏమిటి అంటే, లేదా మనము ధ్యానించు అంశం ఏమిటి అంటే, కటాక్షము పొందిన మరియా అనే పేరు పెట్టుకొని ధ్యానము చేద్దాం. 1వ అధ్యాయము 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అనే మాట ఉంది. కటాక్షము పొందిన మరియా. వినండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన కటాక్షము కలిగిన దేవుడు. కటాక్షము అంటే దయ, కరుణ, కనికరము, ఇలా అనేక భావాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరియా తన జీవితంలో దేవుని నుండి కటాక్షము పొందినది. మరియా తన జీవితములో దేవుని నుండి దయ పొందినది. మరియా తన జీవితములో దేవుని నుండి కనికరము పొందినది. వినండి, దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. ఏమిటి అంటే, తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాలి. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి, లోక కళ్యాణము కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలి. అయితే ఎవరి గర్భాన ఆయన ఈ లోకానికి రావాలో ఆలోచించాడు. అప్పుడు భూమి మీద ఒక పరిశుద్ధురాలు, ఒక కన్యక, ఒక ఉత్తమురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తూ జీవిస్తూ ఉన్నటువంటి ఒక పరిశుద్ధ కన్య మరియా, ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఈ లోకానికి రావటానికి ఆయన సంకల్పించాడు. కన్య గర్భము ద్వారా లేదా మరియమ్మ ద్వారా ఆయన ఈ లోకములో మానవునిగా అవతరించాడు. ఆమెనంది, అందరూ నన్ను ధన్యురాలందురు అని పై వచనాల్లో కనబడుతుంది. ఈ భూమి మీద దేవుని కరుణ లేదా దేవుని దయ లేదా దేవుని కటాక్షము పొందినటువంటి ఒక ధన్యురాలు మరియా అని చెప్పాలి. మన ప్రభు కటాక్షము కలిగిన దేవుడు. ఆయనలో కటాక్షము ఉంది, ఆయనలో కనికరము ఉంది, ఆయనలో దయ ఉంది. ఆ రోజు మరియా పొంది ఉన్నది, ఈరోజు నీవు నేను కూడా ఆయన నుండి ఆ కటాక్షం, ఆయన నుండి ఆ కనికరం, ఆయన నుండి ఆ దయ పొందాలి అంటే ఏం చేయాలి? ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని నుండి మనము కటాక్షము పొందాలి అంటే, దేవుని నుండి మనము కనికరము పొందాలి అంటే, దేవుని నుండి మనము దయ పొందాలి అంటే ఏం చేయాలి? మరియా ఏం చేసిందో మనం కూడా అదే చేస్తే సరిపోతుంది. రండి, ఆమె ఏం చేసిందో ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మరొకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం
46, 47 వచనాలే చదువుదాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఈ 2 వచనాలలోనే ఒక 3 సంగతులు కనబడతాయి. మరియా జీవితంలో కలిగినటువంటి ఆ 3 సంగతులు ఏమిటి అంటే, 1, 46వ వచనంలో ఆమె అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది అని అంటుంది. అట్లయితే మరియా దేవుని కటాక్షం లేదా దేవుని దయ పొందటానికి కారణం ఏమిటి అంటే, ఆమె ప్రభువును ఘనపరచే స్త్రీ అని చెప్పాలి. ఆమె దేవుణ్ణి ఘనపరచినందున, ఆమె తన జీవితంలో దేవుణ్ణి ఘనపరచినందున ఆమె దేవుని కటాక్షం పొందినది అని చెప్పాలి. అమ్మా ఇటు చూడాలి, నా వైపు చూస్తే మాటలు మనసులో పడతాయి, లేకపోతే గాలి కొట్టుకుపోతుంటాయి. మరియా తన జీవితంలో దేవుణ్ణి ఘనపరిచేదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ఘనపరచుట వల్ల ఒక విశ్వాసి దేవుని నుండి కటాక్షం, దేవుని నుండి దయ, దేవుని నుండి కనికరము పొందగలడు అని తప్పక మనము చెప్పి తీరాలి. విశ్వాసులమైన మనం వినండి, మన జీవితంలో మనం చేయవలసింది ఏమిటంటే, మన ప్రభువును ఘనపరచటం, మన ప్రభువును హెచ్చించటం, మన ప్రభువును పొగడటం. ఇదే మనము చేయవలసినటువంటి కర్తవ్యం. నీకు దేవుని కటాక్షం దొరకాలి అంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తివిగా ఉండాలి. అవమానపరచటం కాదు, దేవునికి అవమానము కలిగేటట్లుగా నువ్వు జీవించటం కాదు. ఒకవేళ నీ మాటలు దేవునికి అవమానకరంగా ఉంటే, ఒకవేళ నీ ప్రవర్తన దేవునికి అవమానకరంగా ఉంటే, నీ పద్ధతి దేవునికి అవమానకరంగా ఉంటే నువ్వేం కోల్పోతావు? దేవుని నుండి నీకు దొరికే కటాక్షం, ఆ కరుణ, ఆ దయ నీకు నీవే దూరం చేసుకుంటావు. కాబట్టి అది పొందాలి అంటే మనము దేవుణ్ణి ఘనపరిచే వారంగా, మన జీవితము ద్వారా దేవునికి ఘనత కలిగేటట్లుగా, మనం మాట్లాడుతూ ఉంటే దేవునికి ఘనత కలిగేటట్లుగా, మన ప్రవర్తన దేవునికి ఘనత కలిగేటట్లుగా చూసుకుంటే చాలు. మనం కూడా మరియ పొందినట్లే దేవుని కటాక్షాన్ని మనము పొందగలుగుతాం. ఇందులో కూడా ఒక 3 జ్ఞాపకం చేస్తాను. ఎలా గణపరచాలి అనే విషయం మీద ఒక 3 సంగతులు ఆలోచించేద్దాం రండి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ చరణం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ చరణం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞత స్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అన్నాడు. ఎలా ఘనపరచాలి? దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అంటే కృతజ్ఞత స్తుతులతో అన్నాడు. ఆయన అంటున్నాడు, కృతజ్ఞత స్తుతులతో నేను దేవుణ్ణి ఘనపరచెదను అంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా వినండి, దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మన నుండి ఒక కృతజ్ఞత, దేవునికి ఒక కృతజ్ఞత స్తుతి. అదే మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నది. మనం చేయవలసింది ఏమిటంటే ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ప్రతి దినం
ప్రతి ఆదివారం, ప్రతి కూడికలో, ప్రతి క్షణం మన హృదయం ఆయన పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండటం. ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరిచిపోవటం కాదు, దేవుణ్ణి మరిచిపోవటం, సహవాసం మరిచిపోవటం, ఆయన్ను ఆరాధించటం మరిచిపోవటం, అది కాదు మనం చేయాల్సింది. మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా, కృతజ్ఞత భావం మనము కలిగి ఉండటమే ఆయన కోరుకుంటున్నాడు. కింది వచనంలో అదే 69వ కీర్తన 31లో చూడండి ఆ మాట. 69వ కీర్తన 31, ఎద్దు కంటెను కొమ్ములును డెక్కలును గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరం అన్నాడు. దేవునికి మనం అర్పిస్తూ ఉన్నామే, ఏది ఆయనకు ప్రీతి కలిగిస్తుంది? ప్రీతికరం అంటే ఆయనకు ఆనందకరమైనది, ఆయనకు సంతోషకరమైంది. ఆయన కోరుకునేది ఏమిటంటే, ఆయనకు ప్రీతికరమైనది ఏమిటంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని విప్పి కదా, నోరు విప్పి కాదు, నోరు తెరవాల్సిందే, కానీ మన కృతజ్ఞత నోటిలో నుండి కాదు, హృదయములో నుండి రావాలి. ఆలోచన చేద్దాం. హృదయములో నుండి మనము మనసారా దేవా అని పాడుతూ ఉంటే, పాటైనా మనము నోరు తెరిచి హృదయాన్ని విప్పి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయన్ను స్తుతిస్తూ ఉంటే, ఆయన్ను పాడుతూ ఉంటే, అదంట ఆయనకు ప్రీతికరం అంటున్నాడు. కోడే ఆయనకు ప్రీతికరం కాదు కదా, కోడే ఆయనకు ప్రీతికరం కాదు, లేదా బలులు ఆయనకు ప్రీతికరం కాదు, లేదా నువ్విచ్చే కానుక ఆయనకు ప్రీతికరం కాదు. నీ హృదయం చేత, నీ మనస్సు చేత ఆయన చేసిన మేలుకు నువ్వు స్పందించే ఆ తీరు ఉందే, అది ఆయన కోరుకుంటున్నాడు. ఆలోచన చేద్దాం. మనము దేవునికి కృతజ్ఞత చెప్పాలి కదా, అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలి అంటే అనేక కారణాలు ఉన్నాయి, మనం వర్ణించటానికి కూడా వీలు పడదు. ఆయన నీకొక జన్మనిచ్చాడు, ఆయన నీకొక జీవితం ఇచ్చాడు, ఆయన నీకొక కుటుంబం ఇచ్చాడు. అంతేకాదు, ఆయన నీకొక రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇలా నువ్వు కృతజ్ఞత చెప్పటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఒకటని కాదు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు కదా. ఆరాధనలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం కదా, అరణ్యములో యాకోబును కనుపాప వలె కాపాడిన దేవుడు. నిజమే. నీవు కృతజ్ఞత చెప్పటానికి, నువ్వు ఆరాధించటానికి ఆయనను ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన ద్వారా. కాబట్టి ఏం చేయాలి? అవి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు బాగా ఎరిగిన మాట 103వ కీర్తన కదా. 103 ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అన్నాడు. నీ పట్ల, నా పట్ల ఆయన ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఈరోజు ఇలా వచ్చి ఆరాధిస్తున్నామంటే ఇది ఆయన చేసిన మేలే, ఇది మన పట్ల ఆయన చూపిన కృపే, ఇది ఆయన మన పట్ల చేసిన ఉపకారమే. ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. మన హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించటం, అది ఆయనకు ప్రీతికరమైంది.
దేవుణ్ణి ఘనపరచటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రభువును ఘనపరుస్తూ ఉంటే అమ్మాయా ఆయన మన పట్ల కటాక్షం చూపుతాడు. ఆయన మన పట్ల కనికరం చూపుతాడు. ఆయన నుండి ఆ దయను మనం పొందుకోగలుగుతాం. ఆరాధనకు సరిగ్గా రాలేదనుకో, కూడికలకు సరిగ్గా నువ్వు రావటం లేదనుకో, నీ పట్ల చేసిన మేలుకు నువ్వు సరిగ్గా స్పందించటం లేదనుకో, దేవుని దయను పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఎలా గణపరచాలి అనే విషయం మీద రెండవది రండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు నీ దాసులు అన్నాడు. ఎలా ఘనపరచాలి? ఆ భయభక్తులతో. వినండి, దేవుని సన్నిధికి వచ్చి మన హృదయం విప్పి మన నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా మనం ఆయన్ను ఘనపరచాలి. నిజమే. కానీ రెండవది మనం ఏం చెప్పాలి అంటే, అమ్మా వినండి, నీ జీవితము ద్వారా నీ జీవితములో దేవుని పట్ల ఒక భయం, నీ జీవితంలో దేవుని పట్ల ఒక భక్తి భావం, ఆచారంగా కాదు కదా, ఏదో వెళ్ళాలి ఆదివారం అని కాదు. నీ జీవితంలో ఒక భయభక్తితో దేవుని పట్ల భయభక్తులు కలిగి లోకంలో ఇష్టానుసారంగా బతుకుతూ, గుర్తుపెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ దేవుని భయము లేకుండగా, దేవుని పట్ల భక్తి లేకుండగా, ఏమాత్రం మరి దేవుని కొరకు నువ్వు జీవించకుండగా, భయభక్తులతో జీవించకుండగా, నీ ఇష్టానుసారంగా బతుకుతూ మళ్ళీ ఆరాధనకు వచ్చి నువ్వు ఆరాధించిన, కృతజ్ఞత చెల్లించిన ఏమాత్రము అది దేవుడు ఒప్పుకోడు. దేవుని నుండి ఆ కరుణ, ఆ కటాక్షం అనుదినం నీ మీద కుమ్మరించబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ఎలా గణపరచాలి అంటే భయభక్తులతో. అనుక్షణం ఈ భూమి మీద మనము భయముతో బతకాలి. భయముతో బతకటం అంటే నేనెక్కడ లోకానికి దగ్గరైపోతాను, నేనెక్కడ పాపానికి దగ్గరైపోతాను, నేనెక్కడ దేవునికి దూరం అయిపోతాను అన్న భయం. దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు ఘనపరుస్తూ ఉంటే నీకు దేవుని దయ దొరుకుతుంది. నీవు కూడా దేవుని కటాక్షాన్ని పొందుకుంటావు. ఉందా? నీ జీవితంలో దేవుని పట్ల భయభక్తులున్నాయా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే అన్నాడు. మన హృదయాలను పరీక్షించుకుందాం. సోదరుడా, సోదరి, మన హృదయాలను పరీక్షించుకుందాం. నీ జీవితంలో నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు ఆరాధించే వ్యక్తివైతే, నువ్వు ఘనపరిచే వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? చెడుతనాన్ని అసహించుకుంటావు. ఇదే గుర్తు. నీ జీవితంలో భయభక్తులు ఉన్నాయనడానికి గుర్తు ఏమిటంటే చెడుతనాన్ని నువ్వు అసహించుకోవటమే. లోకములో ఏముంది? లోకములో చెడుతనం ఉంది, లోకములో మాలిన్యం ఉంది,
యాకోబు జ్ఞాపకం చేశాడు. ఇహలోక మాలిన్యం తనకు అంటుకోకుండా బ్రతకటమే భక్తి అన్నాడు. నువ్వెంత భయంగా బతకాలో ఆలోచించేయి, నువ్వెంత జాగ్రత్తగా బతకాలో ఆలోచించేయి. అడుగడుగున లోకములో నీకు మాలిన్యం ఎదురవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. జాగ్రత్త లేకపోతే, భయం లేకపోతే ఇంకొక గుణం, దాని పట్ల నీకు అసహ్యం లేకపోతే నువ్వు ఆస్వాదిస్తావు అంతే. నువ్వు అసహించుకున్నప్పుడే దానికి దూరంగా ఉంటావు. కాబట్టి ఒక విశ్వాసి లోకములో ఉన్న పాపాన్ని, అదేదైనా, అది అబద్ధం కావచ్చు, అది మోసం కావచ్చు, అది అన్యాయం కావచ్చు, అది అక్రమం కావచ్చు, అది బూతు మాటలు కావచ్చు, అది అసూయ కావచ్చు, అది ద్వేషం కావచ్చు, అది పగ కావచ్చు, అది అసమాధానం, అది కూడా చెడిగే. ఆలోచన చేసుకో. దాన్ని మనం అసహించుకోవాలి కదా. సహజంగా విశ్వాసులు పెద్ద పెద్ద ఘోర పాపాలు ఉంటాయే, అవి చెయ్యరు, నిజమే కదా. త్రాగుడు కానీ ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయే, చెయ్యరు. కానీ విశ్వాసులను చుట్టుముట్టే పాపాలు ఉన్నాయి, విశ్వాసులను గందరగోళం చేసే పాపాలు ఉన్నాయి, విశ్వాసులను సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, అసూయ కావచ్చు కదా, అసమాధానం కావచ్చు. ఎక్కువగా విశ్వాసుల మధ్య ఉండే చెడు ఇది అని చెప్పాలి. విశ్వాసులను పాడు చేసేది, సంఘాలను పాడు చేసేది ఇవే అని చెప్పాలి. ఆలోచన చేసుకో. దేవుని భయం ఉంటే వీటికి మనం దూరంగా ఉంటాం. అదేదైనా దేవుని భయం ఉంటే మనం కొట్లాటకు దూరంగా ఉంటాం. రా చూసుకుందాం, నీ కథ నా కథ అంటున్నావు అంటే అనుకో, ఓకే, నీకేం లేదు, నీకు దేవుని భయం లేదంతే. ఆరాధనకు వస్తావు, బాగానే పాడతావు, నిజమే. ఎలా? లోకములో ఉన్న ఆ చెడ్డదాన్ని నువ్వు అసహించుకోవాలి అని వాక్యం చెబుతుంటే అది నీకు అర్థం కాలే. లోకములో ఉన్న ఆ చెడుగు, ఆ మాలిన్యం నువ్వు అసహించుకున్నప్పుడే నిజంగా నీకు దేవుని పట్ల భయం ఉంది, భక్తి ఉంది అని చెప్పాలి. దేనికేం రెడీ? నా కథ నీకు తెలుసో లేదో అంటున్నావంటే నేనేమనాలి? నీకు భయం లేదనాలి అంతే. దేవుని భయం ఉంటే అనవల. తప్పించుకోవడానికి చూస్తావు, దూరంగా ఉండటానికి చూస్తావు. నేను దేవుని నమ్మిన కదా, నేను రక్షించబడ్డాను కదా, నేను ఈ చెడుగుకు, ఈ కొట్లాట లేదా ఈ పాపం, దీనికి నేను దూరంగా ఉండాలి అని భయం కలిగి, భక్తి కలిగి జాగ్రత్తగా నువ్వు దేవుని కొరకు బతుకుతావు. ఇలా చేస్తే, ఇలా భయభక్తులు కలిగి ఘనపరిస్తే దేవుని నుండి కరుణ, కటాక్షము, దయ నువ్వు పొందుకుంటావు. ఆలోచన చేద్దాం. యోబు గ్రంథం 1:1 రాయబడింది కదా. ఊజు దేశమందు యోబు అను భక్తుడున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు లేదా విసర్జించినవాడు. అది ఆలోచన చేద్దాం. పట్టుకున్నవాడు కాదు, విడిచిపెట్టినవాడు. ఈరోజు నీవు నేను కూడా దాన్ని విడిచిపెట్టాలి. కలిగి ఉండటం కాదు, దాన్ని విడిచిపెట్టాలి. భయభక్తులు కలిగి పాట పాడితే దేవుడు సంతోషిస్తాడు కదా. వాళ్ళు మాకు సరిపోరన్నా అనుకుంటూ పాడితే ఏం లాభం? ఆలోచన చేద్దాం కదా. అసూయ కలిగి, ద్వేషం కలిగి, ఇంకొకటి కలిగి ఎంత బాగా పాడినా, నువ్వెంత బాగా ఆరాధించినా, నువ్వెంత బాగా వాక్యం చెప్పినా, నువ్వెంత బాగా పరిచర్య చేసినా
ఏం లాభం లేదు, నువ్వు చేసేదంతా వ్యర్థం అయిపోతుంది. దేవుడు నీ పట్ల సంతోషించి నీకు దయ చూపించాలి అంటే భయభక్తులతో మనం ఆయన గణపరచాలి. ఎలా గణపరచాలి అనే దాంట్లో మూడవదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అన్నాడు. ఎలా ఘనపరచాలి? వినండి. 1, కృతజ్ఞతా స్తుతులతో ఘనపరచాలి. 2, భయభక్తులతో ఘనపరచాలి. 3 ఏమిటంటే దేవునికి ఇచ్చి ఘనపరచటం. చాలామంది ఏమనుకుంటుంటారంటే బాగా పాడితే ఓహో అది ఘనపరిచినట్టు, బాగా ఆరాధన చేస్తే అది ఘనపరిచినట్టే అని అనుకుంటూ ₹1 కూడా దేవునికి ఇవ్వటానికి మనసు పుట్టదు. భలే పాడతారు, బాగానే పాడతారు, మళ్ళీ బాగానే వస్తుంటారు కొడికలకు, కానీ దేవునికి ఇవ్వాలంటే మాత్రం కొంచెం వెనక్కిపోతారు. పాడాలంటే ముందుకొస్తారు, పరిచర్య అంటే ముందుకొస్తారు, నిజమే, కానీ ఇవ్వాలంటే కొంచెం వెనక్కిపోతారు. ఎందుకో మరి. ఘనపరచటంలో ఒక భాగం ఏమిటంటే ధారాళంగా నువ్వు దేవునికి ఇవ్వటం గుర్తుపెట్టుకో. పౌలు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 30 అనుకుంటున్నా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. వినండి, మనము దేవుని నుండి పుచ్చుకుంటున్నాం. ఒకసారి చూస్తారా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. ఎవరాయన? ఆయన ఇచ్చేవాడు. అయ్యా, నీ జీవితంలో ఆయన ఇచ్చేవాడు. మన ప్రభువు ఎవరు అంటే ఇచ్చేవాడు. జన్మనిచ్చాడు, దేహం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బలం ఇచ్చాడు, ఇంకేవేవో సమస్తం కింద అన్నాడు. చూడండి 14లో, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారును, సమస్తమును నీ వలననే కలిగెను కదా అన్నాడు. అయ్యా వింటున్నావా? నీ జీవితంలో ఏదైతే కలిగిందో, వెండి కలిగిందా, బంగారు కలిగిందా, ఆస్తి కలిగిందా, లేక అంతస్తు కలిగిందా, సంతానం కలిగిందా, ఉద్యోగం కలిగిందా, ఏమో ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల. గుర్తుపెట్టుకో. మరి దేవుడిచ్చిన దాంట్లో ఏం చేయాలి నువ్వు? కింద అన్నాడు అక్కడే 14లో, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీ సంపాదనలో కొంత నువ్వు దేవునికి తీసి ఇచ్చేయాలి, అంతే. దాంట్లోకి మళ్ళీ ఏ ములాజు లేదు. నీ సంపాదనలో కొంత పాత నిబంధన 10వ భాగం, కొత్త నిబంధనలో ఖచ్చితంగా 10వ భాగమే అని కాదు, కానీ అంతకంటే ఎక్కువే కావచ్చు, చెప్పలేం. కొత్త నిబంధనలో ధారాళంగా కదా, సంతోషంగా ఇవ్వటం నీ శక్తి కొలది. గుర్తుపెట్టుకో, ఇవ్వటమే నువ్వు దేవుణ్ణి ఘనపరచటం. ఒట్టిగా స్తోత్రాలు చెప్పి
ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి ఘనపరచని వ్యక్తివి అని చెప్పాలి. కాబట్టి ఇచ్చి ఘనపరద్దాం. స్థానిక సంఘపు నిధిలో ఇచ్చి ప్రభువును ఘనపరద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన పట్ల దయ చూపుతాడు. దేవుడు మన పట్ల కరుణ చూపుతాడు. ఆయన కరుణ కటాక్షం మనం కూడా పొందుకోగలుగుతాం. రెండవ మాటలకి వద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. రెండవ మాట, మరియా దేవుని నుండి కటాక్షం పొందుకోవటానికి మరొక కారణం, మరొక లక్షణం, మరొక పద్ధతి ఏమిటి అంటే, మరియా ఎవరు అంటే మరియా ప్రభువు దాసురాలు. 47లో మనకు కనబడుతుంది తన దాసురాలి అనే మాట. పైన చూడండి 38లో, పైన 38లో, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను. వినండి, ఆమె తన గురించి సాక్ష్యం ఇస్తుంది. నేను ప్రభువు దాసురాలను, నేను ప్రభువు కొరకు ఒక దాసిని. నిజానికి యేసు ప్రభువుకు ఆమె ఎవరు? నిజానికి తల్లి. ఆమె యేసు ప్రభువుకు తల్లి నిజమే. కానీ ఏం చెప్తుందంటే నేను ప్రభువు దాసురాలను. వినండి, దేవుని దయ, దేవుని కరుణ నీకు దొరకాలి అంటే దేవునికి నువ్వు ఎలా ఉండాలి అంటే దేవునికి ఒక దాసుడివిగా కదా, ఒక దాసురాలివిగా. అసలు మనం ఎవరము? దేవుని దాసులం. సరే, ఒకప్పుడు పాపానికి దాసులం. యేసు ప్రభువును నమ్మని ప్రతి వ్యక్తి, రక్షణ పొందని ప్రతి వ్యక్తి, పాపములో ఉండే ప్రతి వ్యక్తి పాపానికే దాసు. యేసు ప్రభు చెప్పిన మాట అది. ఇకుడికలో ఇంకా యేసు ప్రభువును నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా, తీర్మానం చేయకుండా ఉంటే నువ్వు ప్రభువు దాసుడివి కాదు, నువ్వు ప్రభువు దాసురాలివి కాదమ్మా, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావని అర్థం. ఒకప్పుడు పాపానికి దాసులం. ఏం చేశాడు ఆయన? విడిపించాడు. తన మహాకృప చేత, తన కనికరము చేత, అభయంకరమైన ఆ యొక్క శక్తి నుండి, ఆ పాపపు శక్తి నుండి, ఇది అసాధ్యం. పాపపు శక్తి నుంచి లేదా అంధకారపు శక్తి నుండి బయటపడటం ఈ ప్రపంచంలో మానవునికి అసాధ్యం. యేసు ప్రభువు ఉచితంగా మనలందరినీ ఏం చేశాడు? విడిపించాడు. కల్వరి శిలువలో మన కొరకు బలి అయిపోయి రక్తము ధారపోసి ఆయన మరణాన్ని జయించి కదా, ఆ మరణపు శక్తిని ఆయన జయించి మనల్ని కూడా మరణము నుండి లేదా పాతాళము నుండి లేదా పాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు. దాసుడు అంటే విడిపించబడినవాడు అని అర్థం. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 10వ వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే అన్నాడు. దాసుడు లేదా దాసులు అంటే విడిపించబడినవారు. దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. దేవుడు కనికరము చూపి ఏం చేశాడు? వాళ్ళను
విడిపించాడు. విడిపించాడు. ఆ భయంకరమైన బానిసత్వంలో నుండి ఆ ప్రభువు కనికరం చూపి వారిని విడిపించాడు. దాసుడు అంటే విడిపించబడినవాడు. అమ్మా, మనము విడిపించబడ్డాం. దేవుని మహాకృప చేత మనం విడిపించబడ్డాం. పౌలు రోమిలకు రాస్తూ 6వ అధ్యాయంలో అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూడన్నా. 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నాడు. ఇప్పుడు 18లో కూడా అన్నాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. వినండి. దేవుడు మనల్ని విడిపించాడు. అందుకు ఇప్పుడు మనం ఆయనకు దాసులయ్యాం. మనము దాసులయ్యాం. పాపము నుండి విడిపించాడు. ఇందుకు ఏమంటున్నాడు? ఇందుకు ఆ దేవునికి స్తోత్రం అన్నాడు. అట్లయితే విడిపించబడిన దాసుల మనం ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుణ్ణి ఘనపరచాలి. ఈ ప్రపంచంలో ఏ మానవుడు, ఏ దేవత, ఏ బాబా చెయ్యలేని ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో చేశాడు. అదే పాపము నుండి విడిపించి రక్షించటం. ఏం చేయాలి? దేవునికి ఎక్కడ దావలు పోయేటప్పుడా? కాదు. దేవుని సన్నిధికి వచ్చి కదా, భక్తుడు అన్నాడు 34వ కీర్తన 3లో, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప. అది కదా కనబడినప్పుడు ఇట్లా అనుకుంటా ఆ దావమడి కాదు. దేవుని సంఘములో నువ్వు చేరి వచ్చి దాసుడవి నిన్ను విడిపించాడు కదా, అది జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి గొప్ప చేయటం. ఎవరిని చేయాలి గొప్ప? మనుషుల్ని కాదు, ఆయన నామాన్ని గొప్ప చేయటం కదా. మనల్ని ఆయన విడిపించాడు, ఆయనకు దాసులుగా చేసుకున్నాడు. ఒకప్పుడు పాప ఫలితం భయంకరం, శాపం, నిత్యాగ్ని కొండాం. ఇప్పుడు విడిపించబడిన ఫలితం ఆయనకు దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. విడిపించబడిన తర్వాత ఇప్పుడు మన జీవితంలో కనబడవలసింది ఏమిటి అంటే పరిశుద్ధత కనబడాలి. నీ మాటల్లో పరిశుద్ధత, నీ ప్రవర్తనలో పరిశుద్ధత. గుర్తుపెట్టుకో, పరిశుద్ధత లేకుండగా నువ్వేమీ చేయలేవు. విడిపించాడు ఆయన, పాపము నుండి విడిపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. వింటున్నారా? కొంచెం నా వైపు చూడాలి. ఎందుకు విడిపించాడు అని ప్రశ్న వేసుకుంటే ఈ వాక్య భాగంలో మనకు దొరికే జవాబు ఏమిటి? పితృపారంపర్యాచారము నుండి విడిపించబడినట్లు. పితృపారంపర్యాచారం ఉందే, అది ఒక వ్యర్థమైన కార్యం, ఒక వ్యర్థమైన పద్ధతి. దాని నుండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను
విడిచిపెట్టునట్లుగా. నీకు అర్థమైందో లేదు? నువ్వు యేసు ప్రభువును నమ్మావంటే, రక్షించబడ్డావంటే, అదిగో అంతకుముందు ఉందే వంశ పారంపర్యంగా వచ్చే ఆ పితృ ఆచారాలు ఉన్నాయే, వాటి నుంచి నువ్వు విడిపించబడ్డావు. అవి విడిచిపెట్టాలి అని అర్థం. విశ్వాసులు, క్రైస్తవులు ఏం చేయాలన్నా ప్రార్థన, వాక్యము, అంతే. నువ్వు పెళ్ళి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇంకేం చేయాలన్నా ఇవి తప్ప ఇంకే లోక ఆచారం ప్రవేశించకూడదు, నువ్వు ఆచరించకూడదు. అవన్నీ విడిచిపెట్టాలి, అంతే. అందుకొరకే నిన్ను విడిపించాడు, అందుకొరకే నిన్ను రక్షించాడు. ఇంకా ఉన్నాయా? నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నా. విశ్వాసివై ఉండి కూడా లోక ఆచారం చేస్తుంటే, విశ్వాసివై ఉండి కూడా ఎవరికి కనపడదులే అని అరికాలి కింద నల్లబొట్టు పెడుతూ ఉంటే, ఓకే, మీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు దేవుణ్ణి ఘనపరచని వ్యక్తివి. నువ్వు దేవుని ఘనపరచని వ్యక్తివి. దేవుని ఘనపరచకపోతే ఏం పోగొట్టుకుంటావు? ఆయన నుండి దయ, కృప, కనికరం పోగొట్టుకుంటావు. నువ్వు నిజంగా దాసురాలివి అయితే, నిజంగా దాసుడవి అయితే, విడిపించబడిన అనుభవం ఒక పరిశుద్ధత, విడిపించబడిన అనుభవం పితృపారంపర్యాచారాలు విడిచిపెట్టిన అనుభవం. రండి, ఇందులోనే చూద్దాం. రాజుల మొదటి గ్రంథం. దాసుడు అంటే విడిపించబడిన వాడు. దాసుడు ఎలా ఉంటాడో ఆ మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23 చదువుతారా? చదివే వాళ్ళు ఉంటే చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 23. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు అక్కడనూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసులా. అయ్యా అమ్మా, దాసుడు ఎలా ఉంటాడు అంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటాడు, అంతే. అర్థమైందా? నిజంగా నువ్వు దాసుడవైతే, మరియా మాదిరే నువ్వు దాసురాలివైతే ఎలా నడుచుకుంటావు, ఎలా ఉంటావు అంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటావు. దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తావు. వినండి, దేవుని మార్గం అంత ఆశామాషి అయినది కాదు. ఒక వ్యక్తి లోకములో నుంచి ఇక్కడికి వచ్చాడంటే, ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడ్డాడంటే, పూర్తిగా తన జీవితాన్ని మళ్లించుకోవటం. లోకం వైపు నుండి ఉండే ఆ జీవితం, పాపం వైపు ఉండే ఆ జీవితాన్ని పూర్తిగా మళ్లించుకొని దేవుని వైపు తిరిగి ఇప్పుడు దేవునికి అనుకూలంగా సాగిపోయే జీవితం అని అర్థం. ఆలోచన చేయండి. నీ జీవితం దేవునికి అనుకూలంగా నువ్వేం చేస్తావో ప్రతీది కూడా. చూడండి, రాజుల 2వ గ్రంథములో 20వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియా అంటున్నాడు. 20వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు, సమస్తము అన్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించుతునో. అయ్యా, నిజంగా నీ జీవితంలో A to Z సమస్తము దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా? నీ మాటలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా? నీ ఆరాధన దేవునికి అనుకూలంగా ఉందా? నీ సహవాసం దేవునికి అనుకూలంగా ఉందా? నీ భక్తి దేవునికి అనుకూలంగా ఉందా?
నా భక్తి నాకు తెలుసు, దేవుని తెలుసులన్నా నీకిందే అంటున్నావు అంటే అది దేవునికి అనుకూలంగా లేదని అర్థమే. చాలామంది నమ్ముకున్నారు, సంతోషమే, రక్షించబడ్డారు, సంతోషమే, కానీ తమకు అనుకూలమైన భక్తి చేసే విశ్వాసులు చాలామంది, తమకు అనుకూలంగా సంఘానికి వచ్చే విశ్వాసులు చాలామంది, తమకు అనుకూలంగా కాదు నీకు అనుకూలంగా నువ్వేం చేసినా అది దేవునికి అనుకూలం కాదు. ఆయన కోరేది ఏమిటంటే ఒక దాసుడు తన యజమానునికి అనుకూలంగానే జీవించాల. కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి కదా, వెళ్ళు అంటే వెళ్ళాలి, రా అంటే రావాలి. తనకు అనుకూలంగా ఉండాల్సిందే తప్ప, తనకంటే యజమానునికి అనుకూలంగానే ఉండాల్సిందే తప్ప దాసుడు తనకు అనుకూలంగా ప్రవర్తించటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టం ఉంటే ప్రార్థనకు వస్తావు, లేకుంటే మానుకుంటావు కదా. పని బాగుంటే రావు, పని లేకపోతే వస్తావు. నీకు అనుకూలమైన భక్తి చేస్తున్నావు, నీకు అనుకూలమైనటువంటి సహవాసం చేస్తున్నావు. నేనేమంటానంటే దాన్ని దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు, గుర్తుపెట్టు. నీకు దేవుని నుండి దయ, కరుణ, ఆ కటాక్షం నీ మీద కుమ్మరించబడాలి అంటే కదా ఏం చేయాలి? ఆయనకు దాసునిగా, ఎలాంటి దాసునిగా? అనుకూలమైన దాసునిగా ఉంటే తప్ప, లేకుంటే నీకు దొరకదు. దేవునికి అనుకూలంగా ఆయనకు అనుకూలంగా మన మాటలు మాట్లాడదాం, ఆయనకు అనుకూలంగా మన సహవాసం చేద్దాం, ఆయనకు అనుకూలంగా ప్రార్థన చేద్దాం, ఆయనకు అనుకూలంగా ఆరాధన చేద్దాం. అప్పుడే దేవుని నుండి కరుణ, దయ, కటాక్షాన్ని మనం పొందుకోగలుగుతాం. దాసుడు అంటే విడిపించబడినవాడు, దాసుడు అంటే ఆయనకు అనుకూలంగా ఉండేవాడు. మూడవది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను అన్నాడు. ఆయన పక్షాన చేరే అన్యులు వారు దేవునికి దాసులు. వారి లక్షణాలు ఎలాగున్నాయంటే రెండు కనపడుతున్నాయి. ఒకటి ప్రేమించుట, రెండవది పరిచర్య చేయటం. అమ్మా, నేను రెండవది జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు దేవునికి దాసుడవు అయ్యావు అంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే పరిచర్య. నువ్వు యేసుప్రభువు నమ్మావంటే రక్షించబడ్డావు, సంఘములో చేర్చబడ్డావు అంటే నీ ప్రధాన కర్తవ్యం, నీ బాధ్యత ఏమిటంటే నువ్వు పరిచర్య చేయటం, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేమీ కాదు. నీవు పరిచర్య చేయాలి. పరిచర్య పలు విధములని మనకు బాగా తెలుసు. రకరకాలైన పరిచర్యలు ఉన్నాయి. పాట పాడేది పరిచర్యే, వాక్యం చెప్పేది పరిచర్యే, బల్ల వంచేది పరిచర్యే, కసుగొట్టేది పరిచర్యే, కంజర కొట్టేది పరిచర్యే, వంట చేసేది పరిచర్యే, ఏదైనా పరిచర్యే. దేవుడు నీకేమిచ్చాడో అది గుర్తెరిగి, నువ్వు దాసుడవు కాబట్టి, నువ్వు దాసురాలివి కాబట్టి నీ బాధ్యత నువ్వు పరిచర్య చేయాలి. దానికి మించి ఇంకొకటి నువ్వు కోరుకోవటానికి అవకాశం లేదు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. 25 నుంచి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు.
మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై. వినండి వినండి, మన ప్రభువు చెబుతున్నాడు. ఆయన చేసి చెబుతున్నాడు తెలుసా, ఒట్టి మాటలు చెప్పటంలా. మీలో అలా ఉండకూడదు అన్నాడు. ఎలా అంటే వినండి, అధికారం కోరేవారుగా. నువ్వు గొప్పవాడివి కావాలి, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుని పనిముట్టుగా నువ్వు ఉండాలి అంటే నువ్వేం కోరుకోకూడదు? అధికారం కోరుకోకూడదు, పెత్తనం కోరుకోకూడదు. చలాయించటం, అధికారం చలాయించటం, పెత్తనం చలాయించటం. సమస్య ఎక్కడంటే యోగ్యత లేకపోయినా, దేవుడు అప్పగించకపోయినా చాలామంది పెత్తనం చేయటానికి, దేవుడు అప్పగించకపోయినా అధికారం చేయటానికి కోరుకుంటూ ఉంటారు. ఇది ప్రమాదం, ఇది నష్టదాయకం, ఇది దేవుని ఆలోచనకు విరోధం. అలాంటి వారిని దేవుడు ఏమాత్రం గొప్ప చేయడు. మనము గొప్పవారం కావాలి అంటే ఏం కావాలి? పరిచారకుడు అన్నాడు. నీవు తగ్గించుకొని పరిచర్య చేస్తూ ఉంటే ప్రభు నీకు అప్పగిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు. రండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 3వ మాట క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. 1వ అధ్యాయం 47వ వచనం. 1వ అధ్యాయం 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరియా దేవుని నుండి కటాక్షం పొందుకోవటానికి మూడో కారణం ఏమిటంటే తన దీన స్థితి, అంటే దీనురాలు అని అర్థం. దీనురాలైనందున మరియా దేవుని కటాక్షం పొందగలిగింది. ఇదే సూత్రం నీకు నాకు. దేవుని నుండి ఆ కనికరం, దేవుని నుండి ఆ కృప, ఆ దయ, ఆ కటాక్షం పొందాలంటే నా జీవితంలో దీనులంగా బతకటమే. దీనులంగా బ్రతకటం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు నీ పట్ల కటాక్షం చూపుతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమన్నాడు? మనకందరికీ తెలిసిన మాట, మత్తయి సువార్త 11:29లో నేను దీన మనసు కలవాడు. మన ప్రభువు దీనుడు. జకరియా గ్రంథములో నీ రాజు దీనుడై గాడిద పిల్లలెక్కి వస్తున్నాడంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంత గొప్ప వాడైనా, ఆయన ఎంత శక్తిమంతుడైనా, ఆయన ఎంత మహాత్మ్యము గల దేవుడైనా నీ కొరకు నా కొరకు దీనుడైపోయాడు. ఆయనను చూద్దాం. ఆయన మన కొరకు దీనుడైపోయాడు. ఆయన దీన మనస్సు కలిగిన వాడు. త్వరగా ఒక 10 నిమిషాలు ఉంది, త్వరగా నేను చెప్పి ముగిస్తా. దీనుల పరిచర్య ఏమిటో చూద్దాం రండి. 34వ కీర్తన 6వ చరణం చదువుతారా? త్వరగా ముగిద్దాం. 34వ కీర్తన 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. వినండి అమ్మా, దీనుల పరిచర్య ఏంటంటే దీనులు ఏం చేస్తుంటారంటే దేవుని సన్నిధిలో మోకరించి మొరపెడుతూ ఉంటారు. నువ్వు దీనుడివి, నువ్వు దీనురాలివి అని చెప్పాలి అంటే నీ పరిచర్య, నీ అనుభవం ఏమై ఉండాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టే వ్యక్తివిగా, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తివిగా, విజ్ఞాపన కూడికకు వచ్చి ప్రార్థన చేసే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. అసలు ఈ అనుభవమే నీలో లేదు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అనుభవం, సంఘానికి వచ్చి విజ్ఞాపనకు వచ్చి ప్రార్థించే అనుభవం నీలో లేదు అంటే నువ్వు దీనుడివి. దీనుడు ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించాలి, ప్రార్థన చేయాలి అని అనుకుంటూ ఉంటాడు.
దీనులు చేసే పరిచర్య ఇది. వారు ప్రార్థన చేస్తుంటారు. సంఘం కొరకు ప్రార్థన చేస్తుంటారు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఎప్పుడన్నా చేశావా? సంఘములో ప్రతి వ్యక్తి కొరకు, నా సంఘం బాగుండాలి, అభివృద్ధి చెందాలి, ఆత్మీయతలు ఎదగాలి అని ఎప్పుడన్నా ప్రార్థన చేశావా? మనకు బాగా తెలిసిన మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కదా. మనము నెమ్మదిగాను సుఖముగాను మాన్యత కలిగి మనము బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి అంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను దాటి వెళ్తున్నా. దీనులు చేసే పరిచర్య ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. వారు ప్రార్థన చేయటానికి ఆశపడుతూ ఉంటారు. వారు ప్రార్థన చేయటానికి ఆరాటపడుతూ ఉంటారు. ప్రార్థన నీకు నెమ్మది కలిగిస్తుంది. ప్రార్థన నీకు గౌరవం కలగజేస్తుంది. ప్రార్థన నీకు భక్తిని తెచ్చిపెడుతుంది. గుర్తుపెట్టు. కాబట్టి దీనుల పరిచర్య ఏమిటి అంటే ప్రార్థించేవారు. రెండవది, పేతురు రాసిన మొదటి పత్రిక వారి ప్రయోజనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై. దీనుల ప్రయోజనం ఏంటి అంటే, అయ్యా నువ్వు ఆయన చేతి క్రింద ఒక దీనునిగా, ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి బతుకుతూ ఉంటే ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు నిన్ను ఘనపరుస్తాడు, ఒకరోజు నిన్ను దీవిస్తాడు, ఒకరోజు ఆయన కరుణ దయ నీ మీద కుమ్మరిస్తాడు. ఎప్పుడు? దీనునిగా. అహంకారంతో ఉంటే, గర్వంతో ఉంటే దూరం చేస్తాడు ఆయనే నిన్ను. గుర్తుపెట్టు. దీనులకు కలిగే ప్రయోజనం ఏమిటంటే ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒకరోజు తన దయా కృప నీ మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల క్రింద తగ్గించుకోవటం, విధేయత కలిగి ఉండటం, వినయం కలిగి ఉండటం ఎప్పుడైతే నీ జీవితంలో కనబడుతుందో నువ్వు దయకు దగ్గరవుతున్నావని అర్థం. ఆయన దీవెనకు నువ్వు దగ్గరవుతున్నావని అర్థం. కాబట్టి నాకు ఎంత తెలిసినా, నాకెంత జ్ఞానం ఉన్నా, నేనెంత ఆస్తిపరుడినైనా, నాకెంత ఘనత ఉన్నా, ఇక్కడ దేవుని మార్గంలో నేను ఒక దీనుడనే అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకో. మూడవదిగా దీనుల ప్రమాదం అది చెప్పి నేను ముగిస్తున్నా. కీర్తనల గ్రంథం 37:14 చదవనా? కీర్తనల గ్రంథం 37:14 దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వినండి. దీనుల పరిచర్య ప్రార్థించేవారుగా ఉంటారు. దీనుల ప్రయోజనం హెచ్చిస్తాడు ఆయన ఒక రోజు. దీనులకు ఒక ప్రమాదం ఉంది. ఏంటది? ఏమక్క? ఆ వాక్య భాగంలో ఉంది. ఆ వాక్య భాగంలో వారికి ఒక ప్రమాదం ఏంటంటే పడద్రోసేవారున్నారు. వింటున్నావా? దేవుని కొరకు నువ్వు దీనంగా బతుకుతుంటే, దేవుని కొరకు భక్తిగా బతుకుతూ ఉంటే, దేవుని కొరకు ఆసక్తిగా బతుకుతూ ఉంటే, నీ దీనత్వం ఉందే, నువ్వు ఒక దీనునిగా బతుకుతూ ఉంటే నిన్ను పడద్రోసేయటానికి ఒక ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. దీనులను పడద్రోయటానికి, ఇలా అనుకుందాం, విశ్వాసులను పడద్రోయటానికి, భక్తిపరులను పడద్రోయటానికి అపవాది కాచుకొని ఉంటాడు. వినండి,
పడద్రోయటానికి, ఈడు బాగా మందిరానికి వెళ్తున్నాడే అని పడద్రోయటానికి, ఈడు బాగా భక్తిగా ఉన్నాడే అని అనుకొని పడద్రోయటానికి, విశ్వాసంతో ఉన్నాడే, దీనునిగా ఉన్నాడే అని ఎరిగి అపవాది నీ జీవితంలో నిన్ను పడద్రోయటానికి వాడు బాహ్యంగా సాధనాలు ఉపయోగిస్తాడు. అంతేకాదు నీలో నుండే సాధనాలు ఉపయోగిస్తాడు. ఏమిటి నీలో నుండే ఉపయోగించే సాధనాలు ఏమిటి? చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. వాడు నీలో నుండే ఉపయోగించే సాధనం ఏమిటి అంటే గర్వం అని చెప్పాలి కదా. ఒక విశ్వాసిలో గర్వం ప్రవేశిస్తే, ఒక దీనునిలో గర్వం మొదలైతే అతడు పడిపోతాడు. తనకున్న విశ్వాసములో నుండి పడిపోతాడు, తనకున్న భక్తి జీవితంలో నుంచి పడిపోతాడు. గర్వం చాలా ప్రమాదం. బయటి నుండి ఉపయోగించే సాధనాలు ఉన్నాయి, ధనాపేక్ష కదా, లోకాకర్షణలు, శరీరాశలు, నేత్రాశలు. వాడు వాటిని ఉపయోగించి ఒక దీనుడైన విశ్వాసిని పడగొడతాడు. లోపలి నుండే వాడు కొన్ని సాధనాలు ఉపయోగించి, ఏంటవి? గర్వం చెప్పాలి. కాబట్టి గర్వము మనల్ని పడద్రోసే సాధనం అని చెప్పాలి. ఒక దీనుడు పడిపోవడానికి అవకాశం గర్వం. కీర్తనల గ్రంథం 7:15 చూడనా? కీర్తనల గ్రంథం 7:15, 7వ అధ్యాయం 15 అయిపోయింది. 7వ అధ్యాయం చదివారా? 15వ వచనం. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయే ప్రమాదం ఏమిటంటే, ఇంకొకరికి నువ్వు గుంట తవ్వితే, ఇంకొకరికి నువ్వు అపకారం చేస్తే, ఇంకొకరికి నువ్వు నష్టం చేస్తే, ఇంకొకరి కొరకు వాడిని పడద్రోయాలి అని నువ్వే గుంట తవ్వితే అందులో నువ్వే పడద్రోయబడతావు. గుర్తుపెట్టుకో. అట్లయితే విశ్వాసి ఎవరికి అపకారం కానీ ఎవరికి నష్టం కానీ చెయ్యకుండా బతికితే నిలబడగలుగుతాడు. పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అని పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అన్నాడు. నేను ముగించాను. కరుణ, కటాక్షం, దయ, మరియ పొందుకున్నట్టుగా మనం పొందుకోవాలంటే, 1 ఆయన ఘనపరచాలి, 2 దాసులంగా ఉండాలి, 3 దీనులంగా బతికితే దేవుడు కూడా నీకు నాకు దయ, కరుణ, కటాక్షం అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. విశ్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘాన్ని వర్ధిల్ల సంఘంలో నాయన పనిచేస్తున్నటువంటి విదాస్తులను, పెద్దలను, పరిశుద్ధులను దీవించి బలపరచమని, నాయన అంతకంతకు వర్ధిల్ల చేయమని, మీ ప్రజల ఆశలు, అక్కరలు మీరు మీ నామములో తీర్చమని, ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే కనికరం చూపి స్వస్థత కలిగించమని, మీరే మహిమ పొందమని, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.